guys, welcome back to our channel Rowdy Pilla. సో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్గా చేద్దాం అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఈరోజు చాలా 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 పనులు ఉన్నాయి. ఈరోజు వచ్చేసి 22 జూలై అనమాట. ఎంత త్వరగా 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 అయిపోతున్నాయి కదా అసలు మంత్స్ అన్ని. అండ్ యా ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే. అండ్ యా ఇంకేం చేయలేము, చాలా త్వరగా గడుస్తున్నాయి డేస్ అన్ని. మేము ఈ వీకెండ్కి ఇంటికి వెళ్తున్నాము. సో దానికి చాలా చాలా పనులు ఉన్నాయి. అండ్ కొన్ని డేస్లో మళ్ళీ శ్రావణ మాసం కూడా వస్తుంది కదా. సో ఇంట్లో కొన్ని క్లీనింగ్స్ అవన్నీ చేసుకోవాలి. మోస్ట్లీ అంతా క్లీన్గానే ఉంటుంది, రీసెంట్గానే వచ్చాం కాబట్టి కొంచెం అంతా ఆర్గనైజ్డ్గానే నీట్గా ఉన్నది. బట్ కొన్ని క్లీనింగ్స్ ఉన్నాయన్నమాట. ట్యాప్స్ అంతా క్లీన్ చేయాలి. మాకు ఇక్కడ కొంచెం హార్డ్ వాటర్ అనమాట. సో దానిపైన ట్యాప్స్ పైన కొంచెం వాటర్ స్టెయిన్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేసుకోవడం, ఇంకా కబోర్డ్స్ పైన కొంచెం వెట్ క్లాత్ అంతా పెట్టి కొంచెం క్లీన్ చేయాలి. సో ఇలా కొన్ని పనులు ఉన్నాయి. ఆ చేసే పనులు అన్ని చూపిలేను, ఎందుకంటే అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తామో అంతా చూపించాలంటే అది ఇంకా చాలా లెంది వీడియో ఉంటుంది. అన్ని పనులు ఉంటాయి. ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. సో కొన్ని చూపిస్తాను. అండ్ యా లగేజ్ అంతా కూడా నేనైతే స్టార్ట్ చేశాను. కొన్ని బట్టలన్నీ తీసి బయట పెట్టా అనమాట. ఎందుకంటే ఏం మర్చిపోతాము, మళ్ళా పెద్ద టాస్క్. ఏదైనా మర్చిపోయినా దట్టు ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మేము ఒక 3 weeks ఉంటాము ఇంట్లో. అండ్ చాలా మ్యారేజెస్ ఉన్నాయి, అంటే లైక్ ఒక 2 marriages ఉన్నాయి, అటెండ్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ ఫెస్టివల్స్ ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం, ఇంకా కృష్ణాష్టమి. సో ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో చాలా చాలా ఎక్కువ లగేజ్ తీసుకువెళ్ళాలి ఈసారి. అంతా చాలా ఎక్కువ ట్రెడిషనల్ వేర్ అవన్నీ పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకనే నాకు గుర్తున్నంత వరకు నేను కొంచెంగా అలా బెడ్ పైన పెడుతున్నాను. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత ఎలా ఉంది బెడ్ అంతా అని చెప్పి. అండ్ యా సో చూసారు కదా, దీన్ని ఇలా వాడుకుంటున్నాం అనమాట మేము. యాక్చువల్లీ ఈ కుషన్ వచ్చేసి కొత్త చైర్కి అని తీసుకున్నాము. బట్ అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట మా హస్బెండ్కి. సో ఈ కుషన్స్ వేస్తుంటే చైర్ చాలా స్పేస్ ఆక్యుపై అయిపోతుంది. సో అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు కూర్చోడానికి. సో అందుకని ఇంకా రిటర్న్ ఆప్షన్ కూడా లేదంట. అందుకని చెప్పి దాన్ని ఇంకా మేము అలా యూస్ చేసుకుంటున్నాము. అండ్ యా సో నాకు కొంచెం ఇంకా కోల్డ్ ఉంది చాలానే. ఒక 2-3 days నుంచి ఫుల్ కోల్డ్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో తగ్గట్లేదు, వస్తే తగ్గదు కదా అంత త్వరగా కోల్డ్. సో ఫుల్లీ హెక్టిక్ అనమాట మనం ఈ 4 days అంతా కూడా. మొత్తం క్లీనింగ్స్ అని, ప్యాకింగ్ అని, ఇంకా ఈ లోపు నా ఫోన్ అంతా మొత్తం క్లియర్ చేసుకోవాలి, స్టోరేజ్ అంతా. తర్వాత కొంచెం ఎడిట్ చేసుకొని వ్లాగ్స్ అంతా లైక్ షార్ట్స్ అయినా అవన్నీ షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 week అటు ఇటు ఫుల్ బిజీ ఉంటాం కాబట్టి మళ్ళీ బ్రేక్ ఇస్తే నాకు నచ్చదు. వీలైనంత వరకు పోస్ట్ చేయడానికే చూస్తాను నేను. యా అండ్ ఇప్పటి వరకు అప్డేట్ ఇది. సో ఇప్పుడు టైం కూడా 10:45 అయిపోయింది. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ శాండ్విచ్ తిన్నాము. సో యా ఇప్పటి వరకు అప్డేట్ అయితే ఇది. విల్ సీ ఏమేమి చేస్తాము, ఎన్నెన్ని పనులు కవర్ చేస్తాము అని చెప్పి విల్ షో యూ కొంచెంగా. సో స్టే ట్యూన్. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఇలా బుక్లో టు డూ లిస్ట్, లైక్ టు డూ వీడియోస్ ఇవన్నీ రాసుకుంటున్నాను అనమాట. సో ఆర్గనైజ్గా ఉంటాము, ప్రొడక్టివ్గా ఉంటాము అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ రూమ్ ని చాలా తక్కువ సార్లు చూసారు మీరు. ఐ గెస్ ఓన్లీ వన్స్ చూసినట్టున్నారు, అది కూడా ఏదో సమ్ ప్యాకింగ్ అప్పుడు. అండ్ ఇప్పుడు కూడా మళ్ళా దానికి చూపిస్తున్నా. యాక్చువల్లీ ఈ రూమ్ ఆడేది మేము చాలా తక్కువ, అంటే లైక్ ఇలా ఏదైనా ఎక్స్ట్రా వాటికి పెట్టుకోవాలి అన్నప్పుడు. సో
అలా వాడుతూ ఉంటాం అనమాట. అండ్ నేను ఆల్రెడీ ఏదో వీడియోలో కూడా చెప్పాను, మేము ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నాము అని అంటే ఫస్ట్ అంతా ఇలా పెట్టుకుంటాము బెడ్ పైన ఒక కొన్ని డేస్ ముందు నుంచి. సో అప్పుడు అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకే ఇది పెట్టుకున్నాం అని చెప్పేసి తెలుస్తుంది కదా. ఊరికే వెళ్లే ముందు రోజు తీసి అన్ని పెట్టుకోవాలి అన్నా అది హడావడిలో మనకి కొన్ని మర్చిపోతూ ఉంటాము. సో అందుకని చెప్పి ఇలా మేము ముందే అన్ని ఇలా బెడ్ పైన పెట్టుకుంటూ ఉంటాము. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం తీసుకెళ్తున్నాము ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ కుర్తా సెట్స్ అనమాట, 3 పీస్ సెట్స్. సో చాలా ఎక్కువ తీసుకెళ్తున్నాను అన్ని. ఆఫ్ కోర్స్ ఫెస్టివల్స్ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా ఇక్కడ అంతా కుర్తీస్, లెగ్గిన్స్ ఇవన్నీ అనమాట. అండ్ కొన్ని ఆఫ్ కోర్స్ కొంచెం వెస్టర్న్ కి కూడా కావాలి కాబట్టి వెస్టర్న్ వేర్. అండ్ యా నోల్డో బ్యాగ్. సో తక్కువ వాడుతున్నాం కదా, ఇంకెక్కడ ఉన్నప్పుడు ఎలానో ఎక్కువ సార్లు అంటే కొంచెం స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు వేసుకోలేము అండ్ స్పెషల్ ఈవెంట్స్ రావు కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అందరూ లైక్ ఎవరు చూడలేదు ఆ బ్యాగ్ లైవ్ లో కూడా. సో తీసుకెళ్తే వాళ్ళు కూడా చూస్తారు. అండ్ యా సో ఇవన్నీ పెళ్లికి అవంతా వేసుకోవడానికి. ఓన్లీ పెళ్లికే వెళ్ళట్లే, కొన్ని ఈవెంట్స్ కూడా ఇంకా ఉంటాయి కదా. సో అవన్నిటికి కూడా మోస్ట్లీ వెళ్తాము. సో దానికి ముందుగానే అన్ని పెట్టుకున్నా. ఈ డ్రెస్ ఎంతమందికి గుర్తుంది, ఇది మా అక్క పెళ్లి టైంకి వేసుకున్నా. అంటే లైక్ రిసెప్షన్ కి కొంచెం ముందు వాళ్ళు ఊరేగింపు అవన్నీ ఉంటాయి కదా. సో అప్పుడు వేసుకున్నా అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇంకో ఏదో ఫంక్షన్ వేసుకున్నా చాలా గ్యాప్ తర్వాత. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత వేసుకోబోతున్నా, చూడాలి, వేసుకునే వరకు డౌటే. అండ్ యా కొన్ని శారీస్. సో ఇది వచ్చేసి కొత్త శారీ మా హౌస్ వార్మింగ్ కి తీసుకున్నాను. సో ఇప్పుడు వేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అనమాట. సో ఇలా పెట్టుకున్నా. అండ్ ఇది క్యాన్. అండ్ ఇంకా కొన్ని టైలర్ కి కూడా ఇవ్వాలన్నమాట. రోజు కొంచెం ప్యాక్ చేసుకుంటా కదా, అప్పుడు అర్థమవుతుంది ఇంకేమన్నా ఇవ్వాల్సినవి ఉంటాయేమో అని చెప్పేసి ఈ రోజు ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. పెళ్లి తర్వాత అసలు చాలా చేంజెస్ వస్తాయి కదా. సో అందుకని చెప్పి ప్రతిదీ ఇప్పుడు తీసుకెళ్తున్నవన్నీ కూడా ట్రై చేసి అన్ని వేసుకొని సరిపోతున్నాయి లేదంటే సరిపోతే స్టిచెస్ ఇప్పుకొని. సో ఇవంతా పెద్ద తతంగాలు అనమాట ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే. సో రేపు టైలర్ దగ్గరికి కూడా వెళ్ళాలి, దానికోసం అవి కూడా అన్ని పక్కన పెట్టుకున్నాను. సో ఈ పని అయితే కొంచెం అయింది. ఇంకా జ్యువెలరీ అంతా కూడా చాలా పెట్టాలి. సో అవన్నీ కూడా కొంచెంగా తీసి పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా అలా కొంచెం లగేజ్ అంతా అలా ప్యాక్ చేసేసాక లైక్ బెడ్ మీద పెట్టాక ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను. సో కబోర్డ్స్ అంతా ఆల్రెడీ చెప్పా కదా లైట్ కలర్ అని చెప్పి. సో డస్ట్ కొంచెం ఎక్కువ క్యాచ్ అవుతుంది అండ్ లైక్ బాగా కనిపిస్తుంది కదా. సో అందుకని మంచిగా ఫస్ట్ అయితే వెట్ క్లాత్ తో క్లీన్ చేసి నెక్స్ట్ మళ్ళా కొంచెం డ్రై క్లాత్ తో క్లీన్ చేసి ఇదంతా ఇలా చేశాను. కిచెన్ కొంచెం ఎక్కువ టైం పట్టింది, అలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో కిచెన్ అంతా మంచిగా డీప్ క్లీన్ చేశాను. అండ్ ఇంకా లంచ్ కి నేను కంది పచ్చడి చేసుకున్నాను. కంది పచ్చడి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కందిపప్పు వేయించుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ లైక్ గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చాక ధనియాలు వేసి జీరా వేసి కొంచెం రెడ్ చిల్లీ కూడా వేయాలన్నమాట. అవంతా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు లీవ్స్ కూడా వేసుకోవాలి. ఈ వేయించుకున్న కందిపప్పులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం చింతపండు వేసి మొత్తం మిక్సీ పెట్టాలన్నమాట. అంతే, మన టేస్టీ కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మంచి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆర్ ఆయిల్ వేసుకొని కంది పచ్చడి తింటే క్రేజీ ఉంది. సో జస్ట్ నా లంచ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిపోయింది. అప్పుడే పనులు ఏం ఎక్కువ అవ్వలేదు. సో మార్నింగ్ ఇంకా కొంచెం కబోర్డ్స్ అంతా పైన అంతా క్లీన్ చేశాను.
అంటే మోస్ట్లీ మాకెప్పుడు నాకైనా మా హస్బెండ్కి అయినా కొంచెం నీట్గానే ఉండాలని అనుకుంటాము. కొత్త కదా మేబీ ఇలానే ఉంటారేమో స్టార్టింగ్లో అని చెప్పేసి ఎవరైనా అనుకోవచ్చు. బట్ అలా ఏం లేదు. నాకు కూడా నేను లైక్ కుక్ చేస్తున్నప్పుడు కూడా చిన్నది ఏమైనా పడినా స్టవ్ పైన వెంటనే క్లీన్ చేసేస్తాను. అలాంటి టైప్ అన్నమాట నేను. సో ఎప్పుడు అంత నీట్గా ఉండాలి నాకు వీలైనంత వరకు. సో డస్ట్ కూడా కొంచెం బాగా వస్తుంది. టాప్ ఫ్లోర్ అయినా కానీ కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట డస్ట్ అంతా కూడా. సో ఇంకా దట్టు కొంచెం లైట్ కలర్స్ అనమాట మా కబోర్డ్స్ అన్ని చాలా వరకు. క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలా అంతా కొన్ని క్లీన్ చేశాను. కిచెన్ మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇంకా ఆ కిచెన్ ఒకటే కొంచెం లోపల అన్నీ తీసి మళ్ళీ ఆర్గనైజ్ చేసి ఒకసారి కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే ఆయిల్ అవి ఇవి అన్నీ పడతాయి కాబట్టి. మేము ఎక్కువ ఆయిల్ గీ అంతా కూడా ఎక్కువ వాడతాము. సో చాలా ప్లేసెస్లో గీ ఉంటుంది మా ఇంట్లో. సో అందుకని చెప్పి కిచెన్ ఒక్కటే కొంచెం డీప్ క్లీనింగ్ లాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇంటికి వెళ్లే లోపు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాలి. లంచ్ కి నేను కంది పచ్చడి చేసుకున్నాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం అన్నమాట నేను తినడం నాకు తెలిసినంత వరకు. అంటే మా మమ్మీ చేసిందో లేదో నాకు గుర్తులేదు, ఎందుకంటే అప్పుడు తినేయడం తప్ప నేమ్స్ అంత ఎక్కువ తెలిసేది కాదు కాబట్టి. బట్ ఇప్పుడైతే మాత్రం నేను ఈరోజు ఆఫ్టర్నూన్ కి కంది పచ్చడి చేసుకున్నా. యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్స్ చేసుకోను నేను ఒక్కరిదాన్నే ఉంటే. లైక్ ఏదైనా పిక్కల్ ఏదైనా పొడి ఆర్ కర్డ్ రైస్ ఇలా తినేస్తాను. నాకు ఒక్కదానికే చేయబోతే అవ్వదు అనమాట నాకు. సో ఇంకా కొంచెం కోల్డ్ ఉంది కదా, కర్డ్ రైస్ తినలేను. ఇంకా నాకు కావాల్సిన పొడులు అన్ని కూడా అయిపోయాయి నిన్నటితోనే. సో ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా యాక్చువల్లీ. ఏదన్నా ఇంకా టైం కూడా లేదు, చాలా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి. బట్ మేమైతే వీడియోస్లో మీకు అలా కనిపించి ఉండొచ్చు నాకు తెలీదు, బట్ మేమైతే బయట తినేది కొంచెం తక్కువే. ఎంత వీలైతే అంత. ఈ మధ్య ఇంకా నాకు ఇంట్లో తినాలి ఏదన్నా నేనే చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో నాకు వీలైనంత వరకు నేనే కుక్ చేసి వస్తున్నా డిఫరెంట్ అన్ని. బయటకు అలా వెళ్ళినప్పుడు ఆఫ్ కోర్స్ ఆ మాత్రం కూడా తినకపోతే టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయి. సో అందుకని చెప్పి ఇంక అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళినప్పుడు తింటాము. ఇంక ఈ ఏజ్ లో తినలేకపోతే ఇంకెందుకు అలా అని చెప్పేసి ఎక్కువ తినము. అప్పుడప్పుడు చాలా రేర్ గా తింటూ ఉంటాం అనమాట. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఇంకెలానో స్కిప్ చేయలేము, తప్పదు కాబట్టి ఇంకా ఓకే. సో ఇంకా అందుకని ఇంకా ఆర్డర్ చేసుకోలేదు. ఆర్డర్ చేసుకున్నాక అఫ్ కోర్స్ రిగ్రెట్ అవుతాను. అదంతా అయ్యే బదులు నేనే కుక్ చేసుకుంటే అయిపోయిద్ది ఈజీగా ఏదో ఒకటి అని చెప్పేసి చూసా. సో కంది పచ్చడి చేద్దాం అనుకున్నా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మంచి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని తింటే క్రేజీ ఉంది. నేను అది కూడా షూట్ చేసా. సో ఆ రెసిపీ నేను కూడా వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ సో ఇంకా ఎందుకు కోల్డ్ ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది, ఇంకా నీరసం వస్తుంది. బట్ పనులు కూడా ఉన్నాయి చాలానే. వీలైనంత ఈరోజు క్లీన్ చేద్దాం. అండ్ కొంచెం షూట్స్ కూడా ఉన్నాయి. ఈ వీక్ కి నెక్స్ట్ వీక్ కి కావాల్సిన స్టఫ్ అంతా నేను రెడీగా పెట్టుకోవాలి కాబట్టి ఆ పని కూడా చాలా ఎక్కువ ఉంది నాకు. అండ్ సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళా ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ అప్పుడు కానీ ఇంకెప్పుడన్నా మళ్ళీ కలుద్దాం. అండ్ స్టే ట్యూన్. సో అలా లంచ్ చేస్తున్నంతసేపు కొంచెం రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాను. సో కిచెన్ లో కొన్ని ప్లేసెస్ లో కబోర్డ్స్ అంతా కూడా కొంచెం డస్ట్ అనిపించింది. సో ఆయిల్ ఇంకా గీ ఇవన్నీ పెడతాం కదా, సో అందుకని చెప్పి మొత్తం అలాంటి ప్లేసెస్ లో అంతా తీసి క్లీన్ చేస్తున్నా. సో కాఫీ అయిపోయింది, రెస్ట్ తీసుకోవడం అయిపోయింది.
యాక్చువల్లీ చాలా అనుకున్నా కొంచెం మంచిగా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి కిచెన్ మొత్తం కబోర్డ్స్ అంతా అయ్యింది. బట్ ట్యాప్స్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా, అది ఇంకా అవ్వలేదు. నేను ఎప్పుడైతే డే ఇన్ మై లైఫ్ చేస్తున్నానో అప్పుడు నాకు ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది అసలు. ఇప్పుడు టాబ్లెట్ తీసుకొని కోల్డ్ కూడా మా హస్బెండ్ వచ్చేటప్పుడు టాబ్లెట్ తీసుకొచ్చారు. సో ఆ టాబ్లెట్ కూడా వేసుకున్నా. చూద్దాం, ఇంకా అసలు ఓపిక లేదు ఇంకా క్లీన్ చేయడానికి. కొంచెం చేద్దాం. అండ్ ఇప్పుడు కుక్ కూడా చేయాలి. డిన్నర్ టైం కూడా అయిపోయింది, ఇప్పుడు 7:20 అయింది. సో ఇప్పటికి కుక్ చేస్తే అప్పటికి అవుతుంది. అండ్ ఈ రోజు కొంచెం చపాతీ అవి చేద్దాం అనుకున్నా, అసలు ఓపిక లేదు. సో బ్రోకలీ ఉంది, వైట్ సాస్ బ్రోకలీ మా ఇద్దరు ఫేవరెట్ అన్నమాట. సో అది చేస్తా ఇప్పుడు. అండ్ ఈ వీడియోలో అంతా నేనే కనిపించా కదా, సో ఒక స్పెషల్ గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నారో కాసేపు వెళ్ళి గెలుకుతాం. హాయ్ హలో, ఇక్కడ ల్యాప్టాప్ కి పెట్టుకుందాం. హాయ్ హలో గాయ్స్, వచ్చేసుకుంటున్నాను. ల్యాప్టాప్ కి పెట్టా. ఎలా ఉన్నారు అందరూ? ఏం సంగతులు? ఏంటి వీడియో ఏంటి? ఇది లైవ్ కాదు, ఏం సంగతి అని పాజ్ చేస్తున్నా. అడుగుతున్నా, వాళ్ళని కాదు. డే ఇన్ మై లైఫ్. అబ్బో, మార్నింగ్ నుంచి చాలా మాట్లాడతాను, చాలా షూట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చెప్పాలా? డే ఇన్ మై లైఫ్ ఏం అవసరం లేదు. ఏం చేస్తున్నారు? నేను వర్క్ చేసుకుంటాను. ఏం చేస్తాను? ఫుల్ వర్క్ ఉంది. పొద్దున్నండి ఈరోజు ఆఫీస్ లో దోలు తీరిపోయింది. ఫుల్ వర్క్ అమ్మా, ఫుల్ ట్రాఫిక్. ఫస్ట్ వెళ్ళడమే ఫుల్ ట్రాఫిక్. అది ఈ రోజు ఏమో కిందండి వెళ్దాం అనుకున్నా, అండర్ పాస్ నిండి రోజు వెళ్ళినట్లే ఫుల్ ట్రాఫిక్. అక్కడ నిండే జామ్ అయిపోయింది, ఇంటి దగ్గర నిండే. సో ఇప్పుడు ఏం చేశాను, మీద నిండి వెళ్ళా, మీద అక్కడ జామ్ అయిపోయింది. 2 సిగ్నల్ పడిపోయి, అంతే కదా, 2 సిగ్నల్ పడ్డాయి. అక్కడ అండి ఫుల్ ట్రాఫిక్. దిగితే 1 అవర్ బట్టి 1 అవర్ 10 minutes అంత పట్టినట్టు ఉంది వాళ్ళ ఆఫీస్ కి. అయిపోయింది, మెల్లిగా వెళ్ళాను ఆఫీస్ కి. అయిపోయింది, తినేసాము, అన్ని అయిపోయినాయి. మళ్ళీ బయలుదేరినప్పుడు ఇక మేడం గారికి జలుబు దగ్గు అన్ని ఉంటే ఇక్కడ ఉన్నాయి టాబ్లెట్స్. ఇదో టాబ్లెట్లు తీసుకొస్తే మేడం వేసుకున్నారు. దాంతోపాటు లంచం కూడా, సమోసాను జిలేబీ. లంచం తెస్తే టాబ్లెట్లు వేసుకుంటారు, లేకపోతే లేదు. లేదు మరి కొంచెం అంతా కోల్డ్ గా ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, కొంచెం కోల్డ్ వచ్చినట్లు. చూద్దాం, ఎల్సి ఆవిరి పడతాను ఈరోజు. కొంచెం ఎలా అవుతుందో ఏం చేద్దాం, చూద్దాం. అసలు ఖాళీ లేదు ఈరోజు. ఇంకా హెయిర్ కట్కి వెళ్దాం అనుకున్నా, అసలు చాలా చేద్దాం అనుకున్నా, నాకు కూడా ఖాళీ లేదు. చూడాలి, ఈ ఆఫీస్ వర్క్ ఏదైనా కొంతసేపు టైం దొరికితే మధ్యలో వెళ్ళి హెయిర్ కట్ చేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నా. మధ్యలో ఏముందిలేండి, ఇంకా ఆల్మోస్ట్ మీ లాగౌట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా చూసుకుని వెళ్ళేసి వచ్చి అప్పుడు డిన్నర్ చేయాలి. అమ్మా మీరు వెళ్ళొచ్చేయండి, అప్పుడు నేను ఈ లోపు డిన్నర్ ప్రిపేర్ చేస్తా. థ్యాంక్ యూ. మెయిన్ ఏంటంటే చాలా పనులు ఉన్నాయి, సర్దుకోవాలి. ఈ వీకెండ్ ఇంటికి కూడా వెళ్తున్నాము. సో అమ్మా ఫుల్ అన్ని సర్దుకోవాలి. 3 weeks వెళ్తాం కాబట్టి మామూలుగా ఓకే. అదే మార్నింగ్ కూడా చెప్పా వీడియోలో, ఈవెంట్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, సో అంతా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి అని చెప్పి. యా ఓకే, సరే కానీ అయితే బాయ్ ఫర్ నౌ. బాయ్. నైట్ కి వచ్చేసి వైట్ సాస్ బ్రోకలీ చేసుకున్నాము డిన్నర్ కి. సో యా ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట. డిన్నర్ అయిపోయింది, ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి. సో మొత్తం అక్కడ క్లీన్ చేసుకున్నా. అండ్ ఇంకా నిన్న వాష్ చేసిన బట్టలు ఉంటే, నిన్న కదా యాక్చువల్లీ 2 days అయిపోయింది. సో అవి రోజు తీద్దాం అనుకునేసరికి బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కాబట్టి, సో తడిచిపోతున్నాయి తీద్దాం అనుకునేసరికి. సో ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా మార్నింగ్ తెచ్చేసాను. అప్పటికి చిన్నగా చింకులు పడుతున్నాయి అని చెప్పి
అలా కొంచెం బెడ్ పైన వేసి విండో తీసి పెట్టాను అనమాట. సో అవి మొత్తం బెడ్ అంతా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేసి ఇంకా అలాంటివి ఏం చూపిస్తాను. సో ఇంకా అలాంటి చిన్న కూడా చూపిస్తే అప్పుడు 5 hours వీడియో అయిపోయింది ఇదంతా. అండ్ సో అదన్నమాట. నేను అనుకున్న పనులు చాలా వరకు ఫినిష్ చేశాను ఈరోజు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి క్లీనింగ్వి. సో అవన్నీ రేపు ఎల్లుండ చేసుకుంటా. ఇంటికి వెళ్ళే ముందు మొత్తం క్లీన్ అయిపోవాలి. సో ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుంది. అండ్ ఇంకా చాలానే పనులు ఉన్నాయి. సో చిన్న చిన్నగా చేద్దాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. సో అదనమాట ఈరోజు డే ఇన్ మై లైఫ్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నడిపిల్ల. బాయ్ బాయ్.